నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. కోల్కతా జూనియర్ డాక్టర్కి సంబంధించి సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు కొంత సమాచారం అయితే చేరుకుంది అనే వార్త ప్రస్తుతం మనము వింటున్నాము. ఇది ఎంతవరకు నిజంగా ఎటువంటి సమాచారం సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది, ఇప్పటి వరకు ఆ అమ్మాయి విషయంలో వచ్చిన వార్తలన్నిటిలో ఎంతవరకు నిజాలున్నాయి, ఎంతవరకు అసలు ఫాల్స్ సమాచారం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూరో సర్జన్ వంశీ కృష్ణ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి. జూనియర్ డాక్టర్ విషయంలో ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నది, సుప్రీంకోర్టుకి సిబిఐ నుంచి కొంత సమాచారం అయితే వెళ్ళింది అని చెప్పి వింటున్నాం సార్. అసలు ఏం సమాచారం వెళ్ళింది, ఈ సమాచారం వెళ్ళడం అనేది నిజమే అంటారా? సో డెఫినెట్లీ సుప్రీంకోర్ట్ హ్యాస్ టేకెన్ సుమోటో కేసు. అంటే ఈ కేసు ఎంతవరకు ఎంత బ్యాడ్గా ఇదైపోయిందంటే సుప్రీంకోర్ట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ బై ఆన్ ఇట్స్ ఓన్. అంటే ఎవరో పిల్లుకో ఇదేం వేయలేదు. సుమోటో కేసెస్ అంటే ఇంతవరకు చరిత్రలో ఓన్లీ 40 కేసులే ఉన్నాయి. సో అంత సీరియస్ అఫెన్స్ కాబట్టి సుప్రీంకోర్ట్ హ్యాస్ టేకెన్ ఇట్ సెల్ఫ్ సుమోటో కేసు అనేసారు. సో మొన్న జరిగిన హియరింగ్స్లో కూడా మనం తెలుసుకుంది ఏంటంటే దేర్ వర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్. అవి ఏమేమి జరిగాయి, ఎలా జరిగాయి అని దాని మీద ప్రొసీడింగ్స్ అంతా చెప్పారు. అండ్ టుడే యాజ్ వి టాక్ ఆన్ 22nd August ఈ టైంలో కూడా సిబిఐ వాళ్ళు ఎంతవరకు పురోగతి జరిగింది, ఏమేమి జరిగింది అనేది హియరింగ్ తెలుస్తుంది. లాస్ట్ వాట్ ఐ హియర్డ్ వాజ్ ఇట్ వాస్ మోర్ ఆన్ ద టైమ్ ల్యాప్స్. అంటే ఏ టైంకి ఈవెంట్ జరిగింది, ఏ టైంకి ఈవెంట్ జరిగింది అనేది దే వర్ డిస్కసింగ్. సో యాజ్ పర్ ద కోర్ట్ హియరింగ్స్ ఎట్ 3:30 AM సమ్వేర్ అరౌండ్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెండ్. సో 8:30కి ఇంటి వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేశారంట. ఫోన్ చేసి అమ్మాయికి బాగాలేదని ఫస్ట్ చెప్పారంట. 3:30కి జరిగితే 3:30 సమ్వేర్ అరౌండ్ 8 o'clock ప్రిన్సిపల్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట దట్ సంథింగ్ హెస్ హ్యాపెండ్. హీ హెస్ అరైవ్డ్ ఎట్ అరౌండ్ 8:30 ఆర్ సమ్వేర్ అరౌండ్ ఆ టైంకి దెన్ దే రియలైజ్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పేరెంట్స్ అని. దెన్ దే కాల్డ్ పేరెంట్స్ అంటారు. పేరెంట్స్ అంటే ఫస్ట్ ఇన్ఫార్మ్ అంటే ప్రాబ్లం మళ్ళీ మానవత దృక్పథమో ఏదో నాకు తెలియదు, వాట్ హెస్ హ్యాపెండ్. దే సెడ్ షీఈస్ నాట్ వెల్ అని చెప్పారంట. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్పారంట. 8:30 AMకి వాళ్ళు చూసి 10:30కి దే వర్ ఇన్ఫార్మ్డ్. ఐఎమ్ సారీ 8:30 షీ వాజ్ ఇన్ఫార్మ్. 10:30కి దే సడన్లీ రియలైజ్ దట్ పేరెంట్స్ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. సో 10:30కి దే కాల్డ్ పేరెంట్స్ సేయింగ్ దట్ షీ వాజ్ నాట్ వెల్ అది అని చెప్పి లాస్ట్కి షీ ఈస్ డెడ్ అని చెప్పారంట. అక్కడ కూడా పేరెంట్స్ వేర్ వెయిటెడ్ ఫర్ 3 hours. మామూలుగా హాస్పిటల్నే ఏదైనా మామూలుగా డెత్ అయితేనే వీళ్ళు ఇమీడియట్లీ హ్యావ్ టు షో టు ద పేషెంట్ అటెండర్స్. అలాంటిది ఒక యంగ్ గర్ల్, ఒక డాక్టర్, అమ్మాయి చనిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ హ్యాస్ హ్యాపెన్. సో పేరెంట్స్ వేర్ మేడ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 3 hours. 10:30కి ఇది అయింది. దెన్ యాజ్ పర్ రికార్డ్స్ చేసే autopsy they were confused again. The time lapse సగం టైం అంతా ఈరోజు కోర్ట్ హియరింగ్లో హాఫ్ ఆఫ్ ద టైమ్ వాస్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దట్ ఈ టైమ్ హియరింగ్ టైమ్ లైన్. ఏ టైంకి సెంట్రల్ ఒకటి చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఒకటి చెప్తున్నారు. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ద టైమ్ ల్యాప్స్. దే సే autopsy was between 1:30 to 4 PM. సో 1:30 నుంచి 4 లోపల autopsy అయిందని ఒకసారి చెప్పారు. లేదు ఇట్స్ బిట్వీన్ 6:10 PM and 7:10 PM అని అటాప్సీ. అంటే పోస్ట్ మార్టం 6:10 PM నుంచి 7:10 PM మధ్యలో జరిగింది అటాప్సీ అని చెప్పారు. దాని తర్వాత బాడీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఫ్యామిలీ ఎట్ అరౌండ్ 8:30 PM. 8:30 PMకి హ్యాండ్ ఓవర్ చేశాక ఫుల్ పోలీస్ బందోబస్తు తోటే ఇమ్మీడియట్గా ఆల్రెడీ శ్మశానానికి షిఫ్ట్ చేశారంట. ఆల్రెడీ దెర్ వర్ 3 dead bodies వెయిటింగ్. కానీ ప్రియారిటీ బేసిస్లో వీళ్ళది క్రిమేషన్ అండ్ ఫైనల్ రైట్స్ హ్యావ్ బీన్ డన్ అంట. ఫర్ వాట్ రీజన్స్ అంతగా పోలీసులు వచ్చి సపోర్ట్ చేసి అండ్ అంత త్వరగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీదు. అండ్ ద మేజర్ ఈరోజు డిస్కషన్ అంతా ఎట్ వాట్ టైమ్ ఎఫ్ఐఆర్ వాజ్ రిపోర్టెడ్. మనకు మెయిన్ కావాల్సింది ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిపోర్ట్ చేశారని. సో దిస్ కేస్ ఎఫ్ఐఆర్ వాజ్ రిపోర్టెడ్ ఎట్ 11:40 PM అని సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ అఫెండింగ్. స్టేట్ గవర్నమెంట్ వేర్ కపిల్ సిబల్ ఈస్ టాకింగ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ బిహాఫ్ ఈ సేస్ ఇట్స్ నాట్ ఎట్ 11:45. దాని ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడుంది, ఏ టైంకి రికార్డ్ అయింది చూపియండి అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్. దే సే అఫెన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్, అంటే అన్యాచురల్ డెత్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఎట్ 10:10 AM 10:30 AM అంటున్నారు. కానీ రిజిస్టర్డ్గా ఎక్కడుంది అనేది దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్. సో మేజర్ ప్రీ లంచ్ ద మేజర్ ఈవెంట్ వాజ్ అబౌట్ దిస్ వన్. సార్, అయితే అమ్మాయి పోస్ట్ మార్టంలో కూడా మనకు రకరకాలుగా ఇది తేలింది అని చెప్పి విన్నాము. నిజంగా అసలు ఏముంది సార్ పోస్ట్ మార్టం? పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాట్ ఎవర్ ద ఇంజురీస్ హ్యావ్ హ్యాపెండ్, అంటే ఇంజురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా అంటే ప్రొవిజన్ వాట్ వీఆర్ హియరింగ్ ఇట్స్ ఓన్లీ ప్రొవిజనల్ రిపోర్ట్సే. ఫుల్లీ క్లాసిఫైడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. సో రిపోర్ట్స్లో మల్టిపుల్ అబ్రేషన్స్ ఓవర్ ద cheek,
లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. అబ్రేషన్స్ అంటే దెబ్బ తగిలినప్పుడు చర్మం లేచిపోతే దాన్ని అబ్రేషన్స్ అంటాం. లాసరేషన్స్ అంటే కట్ అయితే దాన్ని లాసరేషన్స్ అంటాం. సో అమ్మాయి అతని నుంచి కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో వాడు కొట్టిన దెబ్బల వల్ల డెఫినెట్గా దెర్ వర్ మల్టిపుల్ అబ్రేషన్స్ ఆన్ ద చీక్ కానీ, లిప్స్ పైన కొరికిన మరకలు కానీ, ఈ బోన్ మీద ఒత్తిన మరకలు కానీ, చేతి మీద గాయాలు, అలాగే పెల్విస్ మీద గాయాలు అండ్ వెజైనల్ మీద ఇన్సెమినేషన్ ఉండడం, ఇవన్నీ రికార్డెడ్ అయినాయి. బట్ ప్రొవిజనల్ రిపోర్ట్స్ రాలేదు ఇంకా. అండ్ ఐ వాంట్ టు క్లారిఫై వన్ మోర్ థింగ్, అంటే జస్ట్ బిఫోర్ లంచ్ హియరింగ్లో కూడా కోర్ట్ వాస్ వెరీ క్లియర్ దట్ వెన్ సమ్వన్ సెడ్ దెర్ వాస్ 150 grams ఆఫ్ సెమన్ ఉంది అన్నప్పుడు Supreme Court, Chandrachud sir, he's clearly said, no, don't go by social media trials. We know it's not 151 grams. Then again, I rechecked అక్కడి వరకు రిపోర్ట్ అయినవి ఏవైతే చూస్తే 150 grams దే మెన్షన్ వాజ్ జెనిటల్ ఆర్గన్స్ వల్ల బరువు. అంటే యూట్రస్ ఇవన్నీ బరువు కలిపి కొని 151 grams. ఇట్స్ నాట్ అబౌట్ సెమెన్ అని దే హ్యావ్ ప్రొవిజనల్లీ డిక్లేర్డ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ అనేది 150 grams, 150 ml, వీఆర్ ఎట్ టు నో, ఇంకా క్లారిటీగా ఏం లేదు. సో 151 grams earlier which was there, it could be a false news. State government వాళ్ళైతే they represented that it is a not 151 grams of semen, it was జెనిటల్ ఆర్గన్స్ ఒక బరువు అని చెప్పారు. వీఆర్ ఎట్ టు వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్స్. అయితే సార్ మీరు చెప్తున్నారు పోస్ట్ మార్టంలో ఇప్పుడు ఇలాంటి గాయాలు మాత్రమే అయినట్టు తెలిసింది అని చెప్పి, కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నది తనకు సంబంధించి ఇక్కడ థైరాయిడ్ బోన్ విరిగినట్టు, బ్యాక్ బోన్ కూడా యూ షేప్ లో ఏదో బెండ్ అయినట్టుగా ఇలాంటి విజువల్స్ అన్ని మనం చూస్తున్నాం. ఇదంతా ఏం లేదు. హెడ్ బోన్, కాలర్ బోన్ విరిగిందని చెప్పారు. But Kapil Sibal, if you hear the hearing, Kapil Sibal was very clearly saying that there was no fracture of the bones ani. But it doesn't mean a crime edo taggipoyindani kaadu. He said there was postmortem lo fracture ledani. Cause of death was smothering, ante noru moosesi gontu nalimesi champesaru. That is the cause of death. Ammai noru moosesi gontu nalimesi champesaru. That is it. Regarding backbone, I don't think that's a true news. Backbone virchesi అంతగా లేదని అనుకుంటున్నాను. వాట్ వాజ్ దేర్ వాజ్ ఈ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద బోన్స్ అండ్ బోత్ లెగ్స్ వేర్ ఇన్ రైట్ హ్యాండెడ్ డైరెక్షన్, రైట్ యాంగిల్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దట్ వాజ్ దేర్. అండ్ ఆల్సో మాల్యోలెస్ అంటే ఖాళీ మడమ పక్కకు ఒక ఎముక రౌండ్గా ఉంటుంది కదా, ఆ ఎముక ఫ్రాక్చర్ కూడా ఉందని రికార్డెడ్ అయింది. అండ్ ఆల్సో అటాప్సీ రిపోర్ట్లో లాస్ట్ సీ కన్జ్యూమ్డ్ 175 grams ఆఫ్ ఫుడ్ ఉంది విత్ నో ఫౌల్ స్మెల్లింగ్. అండ్ టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి కాబట్టి వెదర్ షీ వాస్ డ్రగ్డ్ ఆర్ నాట్ డ్రగ్డ్ అనేది వీఆర్ నాట్ షూర్. 175 grams ఆఫ్ ఫుడ్ అయితే లాస్ట్ మీల్ ఏదైతే తీసుకుందో ఆ ఫుడ్ ఉంది. ఆ ఫుడ్ వెదర్ ఇట్ వాస్ డ్రగ్డ్ ఆర్ నాట్ డ్రగ్డ్ వీఆర్ అవైటింగ్ ఫర్ ద టాక్సికాలజీ రిపోర్ట్. సార్ అయితే ఇంత జరిగినప్పుడు ఆ పర్సన్ ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా తనని చంపారు అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది. అలాంటప్పుడు తను మొబైల్లో రికార్డ్ చేయడము ఇదంతా వీడియో మనకు బయటకు వచ్చినప్పుడు చూస్తున్నాం, అది ఎలా సాధ్యపడుతుంది అంటారు? No, see again these are fake news. See, there is an audio clip which is circulating, it's a fake news. And also if you remember there's a video clip, అమ్మాయి ఇక్కడ దెబ్బ తగిలి వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఒక వీడియో, that is absolutely fake news అండి. I mean that is not an video recorded by the చనిపోయిన అమ్మాయి వీడియో అయితే కాదు. అది ఎవరో మేకప్ ఆర్టిస్ట్ తను మేకప్ వేసుకొని ప్రాబ్లీ హర్ ఇంటెన్షన్స్ వెరీ గుడ్ టు హౌ ఫార్ షీ సఫర్డ్ అనేది చెప్పడానికి తను అలా వీడియో తీసింది. దట్ హాస్ సర్క్యులేటెడ్ ఇన్ ద సోషల్ మీడియా అండ్ హాస్ రీచ్డ్ టు మెనీ పీపుల్. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ అన్ ఒరిజినల్ వీడియో. అంత వీడియో తీసుకునే అవకాశం ఉంటే అమ్మాయి షీ వుడ్ హావ్ డెఫినెట్లీ కాల్డ్ హర్ ఫ్రెండ్స్, పోలీస్ వాళ్ళకి ఎవరికొరు కాల్ చేసేది కదా. సో దట్స్ నాట్ అన్ ఒరిజినల్ న్యూస్. సార్ తనకు సంబంధించిన డైరీ కూడా ఒకటి దొరికిందని చెప్పి, డైరీలోంచి కొన్ని పేజీలు మాయం చేశారని చెప్పి ఇలాంటి వార్తలు కూడా వింటున్నాం. ఇదంతా ఏంటి సార్? దెర్ ఆర్ 2 డైరీస్ అండి. ఇక్కడ డైరీస్ అనేవి 2 టాపిక్స్ జరుగుతున్నాయి. ఒక డైరీ వచ్చేసి అమ్మాయి డైరీ ఉందా లేదా, రాసిందా లేదా అనేది దెర్స్ నో క్లారిటీ. అండ్ కోర్ట్ హియరింగ్స్లో డైరీ మాట్లాడుతున్నది క్రిమినల్ డైరీ రికార్డింగ్ ఆఫ్ ద పోలీస్. దే హ్యావ్ 2 డైరీస్. ఒకటి అఫెన్స్ సీజన్ జరిగిన తర్వాత ఒక డైరీ ఉంది అండ్ ఆల్సో స్టేషన్ రికార్డింగ్ డైరీ ఒకటి ఉంది. సో ఆ డైరీస్ గురించి మాట్లాడుతున్నారు కానీ దీస్ డైరీస్ ఆర్ నాట్ అబౌట్ ద చనిపోయిన అమ్మాయి డైరీస్ అయితే కాదు. దీస్ ఆర్ ఓన్లీ పోలీస్ రికార్డ్ డైరీస్ విచ్ దే ఎంటర్ ద డేటా. సార్ ఎవరైనా ఇంత చేసిన తర్వాత నేనే ఈ నేరం చేసిన అని చెప్పి ఒక పర్సన్ ముందుకొచ్చి ఒప్పుకున్నాడు అంటే దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇక్కడ అదే ప్రాబ్లం అంటే ద క్రైమ్ ఇస్ సో బిగ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అంత ఈజీగా క్రైమ్ అలా చేయాల్సిన అవసరం ఏముంది? అగైన్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద క్రైమ్ ఎలా జరిగిందని చూస్తే, అమ్మాయి 3 o'clock పడుకోవడానికి రూమ్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. ఆఫ్టర్ 36 hours డ్యూటీ. ఆల్రెడీ చెప్పినట్టు మన ఫోన్ అయినా టీవీ అయినా 36 గంటలు పనిచేయలేం. సో ఈ అమ్మాయి 36 గంటలు పనిచేసినప్పుడు, అండ్ ఇట్స్ అ వైరల్ సీజన్,
కోవిడ్ ఇవన్నీ కేసెస్, ఫీవర్ కేసెస్, బ్రెత్లెస్నెస్ కేసెస్ బాగా ఎక్కువగానే ఉంటాయి. సో షీజ్ ఏ పల్మనాలజీ పీజీ. డెఫినెట్లీ వాళ్ళందరూ బిజీగా ఉండొచ్చు. బిజీగా ఉన్న తర్వాత తను రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ రూమ్కి వెళ్ళింది. సెమినార్ రూమ్కి పల్మనాలజీ డిపార్ట్మెంట్స్ ఆర్ యూజువల్లీ ఐసోలేటెడ్. హాస్పిటల్స్లో అంటే పల్మనాలజీ డిపార్ట్మెంట్స్లో పాతకాలంలో ట్యూబర్క్లోసిస్ ఎక్కువ ఉండేవి కాబట్టి మెయిన్ డిపార్ట్మెంట్స్తో పాటు కలిపి ఉండకుండా కొద్ది దూరంగానే ఉంటాయి. చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్న దగ్గర అక్కడ దూరంగానే ఉంటుంది. అండ్ వీళ్ళు అక్కడ నుంచి షీ వెంట్ టు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే 3వ ఫ్లోర్లో సెమినార్ హాల్ రూమ్లోకి వెళ్ళారు పడుకోవడానికి. దిస్ యూజ్లెస్ ఫెలో ఆ టైంకి 3rd ఫ్లోర్లో హౌ వాజ్ ఈ దేర్ అనేది ఇట్స్ ఎ బిగ్ మిస్టరీ, వీ డోంట్ నో. అంటే ఆ ముందు రోజు వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడ్మిట్ చేసి మళ్ళీ 7 o'clock దేర్ ఆల్సో న్యూస్ దట్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ వీ డోంట్ నో. కోల్కతా యాజ్ వి నో దే హ్యావ్ ఎన్ రెడ్ లైట్ ఏరియా. At 7 PM he was at red light area. Again he came back to hospital. మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అగైన్ 1 o'clock వచ్చాడు, మళ్ళీ 3 o'clock వెళ్ళాడు, మళ్ళీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హీ వెంట్ బ్యాక్ 5 o'clock ఇంటికి వెళ్ళాడు అని చెప్తున్నారు. అండ్ ఆల్సో వీ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద వాలంటీర్ ఫ్రమ్ ద రెడ్ లైట్ ఏరియా. షీ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ దుర్మార్గుడు ఇంత దారుణంగా చంపేస్తాడా, మేము ఇంతమంది ఉండంగా అని కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏందో మనకు తెలీదు. అంటే అంత క్రైమ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికేసుకొని హాయిగా నిద్రపోయి బ్లూటూత్ అక్కడ మనకు దొరికింది కాబట్టి బ్లూటూత్ యాక్సెస్గా చూసుకొని సీసీటీవీలో వచ్చేటప్పుడు బ్లూటూత్ ఉంది, వెళ్ళేటప్పుడు బ్లూటూత్ లేదు. సో దిస్ బ్లూటూత్ అండ్ ఆ ఫోన్ కరెక్ట్ చేసి చూసుకున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ హిమ్. అసలు అతను చేశాడా, వాట్ ఈస్ హిస్ మోటివ్, వెదర్ హీ వాజ్ ఇంటాక్సికేటెడ్ అంటే ఆ టైంకి మందు దాగి ఉన్నాడని చెప్తున్నారు. అండ్ ఆల్సో వీ హియర్ మెనీ న్యూస్ దట్ is very 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 close to the principal, very close to the principal, where he can have a direct access to the principal in his room. ఇప్పుడు నేను డాక్టర్, నేను మా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలంటే భయంగానే వెళ్తాను. బట్ దిస్ ఫెలో హ్యాస్ అన్ యాక్సెస్ టు ద ప్రిన్సిపల్ రూమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ సిమ్స్. సో ఇవన్నీ ఎంతవరకు నిజాలు, ఇంకా కేసు కోర్టులో ఉంది కాబట్టి వీఆర్ నాట్ షూర్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ హౌ ఫార్ ఇట్ ఇస్ ఫాల్స్ అనేది. వీడొక్కటే కాదు, వీనితో పాటు ఇంకొక 8-9 మంది, మొత్తం 10 మంది ఉన్నారు అని చెప్పి విన్నాం కదా సార్, అదంతా ట్రూనా సార్? మీకు ఎంత నాలెడ్జ్, ఐఎమ్ ఆల్సో ఆన్ ద సేమ్ నాలెడ్జ్, బట్ జస్ట్ ఐఎమ్ హియరింగ్ ద కోర్ట్ హియరింగ్స్ కన్సిస్టెంట్లీ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ కాబట్టి ఐ కెన్ సే ఫ్యూ థింగ్స్. 10 మంది అనేది ఎందుకు, వై డిడ్ వి కమ్ టు అజంప్షన్ ఈస్ దెర్ వాజ్ 151 grams, నాట్ ఈవెన్ ఎంఎల్, ఇనిషియల్గా 151 grams ఆఫ్ సెమన్ ఉంది అన్నారు కాబట్టి వి థాట్ ఇట్ వాజ్ అన్ గ్యాంగ్ రేప్. ఎందుకు 150 grams అంటే ఎనీ మేల్ కెన్ ఎజాక్యులేట్ అట్లీస్ట్ 3 to 5 ml ఇఫ్ హీ డింట్ పర్ఫార్మ్ ఎనీ సెక్స్ యాక్టివిటీ ఫర్ 2-3 days. ఒకవేళ రెగ్యులర్గా పర్ఫామ్ చేస్తుంటే 1 or 2 ml సెమెన్ ఈజ్ అన్ యావరేజ్. సో టు గెట్ ఎ 150 mg ఆఫ్ సెమెన్ ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ 10 to 15 people. సో ఆ అజంప్షన్ తోటి వి థాట్ ఇట్ వాజ్ అన్ గ్యాంగ్ రేప్. బట్ వెన్ టుడే కోర్ట్ వాజ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ 150 mg, డోంట్ గో బై సోషల్ మీడియా ట్రయల్స్, దట్ 150 mg అంటే ప్రైవేట్ పార్ట్స్ యొక్క బరువు అని చెప్పేసి ఇచ్చారు. స్టిల్ వీఆర్ నాట్ షూర్, బట్ దేర్ వాజ్ డెఫినెట్లీ సెమెన్ విచ్ ఇంక్లూడెడ్, దేర్ వాజ్ వైట్ థిక్ విస్కస్ ఫ్లూయిడ్ అని క్లియర్గా చెప్పారు. ఇట్ హ్యాస్ టు బి, వీ హ్యావ్ టు గో ఇంకా ఫర్దర్గా రిపోర్ట్స్ వచ్చినప్పుడు దెన్ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. సో గ్యాంగ్ రేప్ వాజెస్ whether single this useless fellow has performed, we are not sure what it is అనేది విల్ గెట్ టు నో ఇన్ ఫ్యూచర్. సార్ ఇందాక మీరు కూడా అన్నారు, అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము ఆలస్యమైంది కొంచెం, అంటే ఇదంతా ప్రాసెస్ అనేది లేట్గా జరిగింది, చెప్పడము చేయటం ఇదంతా జరుగుతోంది. ఈ జస్టిస్ జరగడానికి కూడా ఇంత లేట్ అవుతోంది అని అంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళే ఉండొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ప్రస్తుతం అంటే సమాజం ఎలా ఉందంటే బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగుంది. అంటే క్రైమ్ ఎంత పెద్దగా అయితే పొలిటికల్గా దాన్ని ఆడుకోవడానికి అంత ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు జరుగుతున్న కోర్ట్ కేసు కూడా ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ అక్యూజ్డ్, అంటే మర్డర్ వైపు ఒకడు అండ్ డిఫెండర్ ఒక, అలా లేదు కోర్ట్ కేసు ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే మనం ఎంత దిక్మాల స్థితిలో ఉన్నామంటే అక్కడ జరిగే, ఈరోజు మనం సుప్రీంకోర్టు లైవ్ సుమోటో కేసు తీసుకుంటుంది కూడా ఎవరో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడి వైపు నుంచి ఎవరు నిల్చోట్లేదు. ఇట్ ఈస్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్, మేము ఇది చేసాము, సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తున్నాము అనే డిబేటే జరుగుతుంది. కానీ అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న వైపు ఇంకా వెళ్ళలేదు. ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ గో. కాకపోతే అదే మీరు అన్నట్టు దీనికి జస్టిస్ ఎలా, హౌ గోయింగ్ టు ఫార్వర్డ్ అంటే ముందు ఈ ప్రొసీడింగ్స్ అన్నీ దే హ్యావ్ టు ఫాల్ ఇన్ ఎ లైన్. ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది దే హ్యావ్ టు ఫాల్ ఇన్ లైన్. కాకపోతే మనకు అదే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగా తయారవుతుంది. కాబట్టి ఇది ఇంకా ఎంత పెద్దగా అవుతున్న కొద్దీ వీల్ నెవర్ గెట్ ఎ ట్రూ ఆన్సర్. మూవీస్లో చూస్తున్నట్టు యూ విల్ గెట్ సో మెనీ కాన్స్పిరసీ థియరీస్.
ఈ కాన్స్పిరసీ థియరీలోనే దేర్ వాజ్ వన్ మోర్ డాక్టర్ అలీన్ అష్రా అండ్ వీ షుడ్ మెన్షన్ హిస్ నేమ్. హీ వాజ్ అక్యూస్డ్. ఓకే. దెన్ అగైన్ సిబిఐ వాళ్ళు ఆ అబ్బాయిని పిలిపించి అగైన్ దేవ్ ఎగ్జామిన్డ్ హిమ్. ఇంటి దగ్గర దేవ్ ఎగ్జామిన్ దేర్ సీసీటీవీ కెమెరాస్. సో ఈ వెంట్ హోమ్ ఎట్ అరౌండ్ 1:10 AM. ఇంటి దగ్గర కాఫీ షాప్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో హీ వాజ్ రికార్డెడ్ ఎట్ 5 o'clock వరకు ఇంటి నుంచి బయటికి రాలేదు. సో దెన్ అగైన్ హీ వాజ్ రూల్డ్ అవుట్. Same one more doctor was accused of this one. So again CBI has questioned them, again he's ruled out. See, it's not about who doctor crime చేశారా, ఏ ఏదవ క్రైమ్ చేసినా ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ డాక్టర్ దే హ్యావ్ టు బి పనిష్డ్. కాకపోతే ఈ క్రైమ్ పెద్దగా అయిపోద్ది, అన్నెసెసరీ ఈ సోషల్ మీడియా ట్రయల్స్ అండ్ ఆల్సో ఫేక్ న్యూస్లు ఎక్కువైపోతాయి. దే హ్యావ్ దేర్ ఓన్ మోటివ్ ఆఫ్ గెటింగ్ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ ఈ మోటివ్ తోటి చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గెటింగ్ డైల్యూటెడ్. అండ్ ఆల్సో కోర్టులో కూడా దే ఆర్ స్ట్రిక్ట్లీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మేము వీ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ ద సిచ్యువేషన్ అంటూనే దే ఆర్ మేకింగ్ ఇట్ టు పొలిటికల్. సో గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ వేర్ దే హ్యావ్ స్ట్రిక్ట్. అంటే ఈ కోర్టులో కూడా ఈరోజు సమయం చూస్తుంటే ఆల్మోస్ట్ 2 to 3 hours టైం ల్యాబ్స్లోనే అవుతుంది. ఏ టైంకి ఎప్పుడు జరుగుతుంది, దే స్టిల్ కన్ఫ్యూజ్డ్. అంటే మనకు వీఆర్ వెరీ అవుట్ సైడర్స్ టు దిస్ ఇన్సిడెంట్. మనం కూడా న్యూస్లో ఏమొస్తుందో చూసే మనం వీఆర్ ఏబుల్ టు మనమే ఒక టైం లైన్ చేసుకోగలుగుతున్నాము. వై ఆర్ దే నాట్ ఏబుల్ టు? సచ్ ఎ బిగ్ సుప్రీంకోర్ట్ లాయర్స్. బేసిక్గా నేను చూస్తుంటే సుప్రీంకోర్ట్ లాయర్స్ కూడా ఐ హ్యావెంట్ సీన్ ఎనీ సుప్రీంకోర్ట్ టిల్ నౌ. నేను ఐ థాట్ దే విల్ బి సిట్టింగ్ ఇన్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ అండ్ సినిమాలో చూపించినట్టు ఉంటుంది అనుకున్నాను. గుంపు అంతే, ఒక మాబ్లో ఎవరు స్టాండింగ్ బయట సైడ్ నిల్చొని ఉన్నారు, ఒకరి వెనుక ఒకరు దేవర్ ఆన్సర్స్ ఒకరు అందించుకుంటూ చెప్తా ఉన్నారు. సచ్ ఎ బిగ్ కేస్ దే షుడ్ బి ప్రిపేర్డ్. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్. ఏ టైంకి ఎఫ్ఐఆర్ ఏ టైంకి జరిగిందో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేస్తూ ఉంటే దెన్ మనకు జస్టిస్ రావడానికి, అంటే ఇది ఎవరు చేశారు, ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. నిజంగానే సార్, ఇన్ని గంటల నుంచి ఆ ఒక్క టైం మీదనే కొనసాగుతున్న ఈ మ్యాటర్ అనేది అసలు నిజంగా జస్టిస్ జరుగుతుందా? ఎన్ని రోజులు, అసలు ఎప్పుడు జరుగుతుంది? ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్త వార్త వచ్చే వరకు ఒక వార్త అనేది సంచలనం సృష్టిస్తుంది, ఇంకొకటి కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ఇది కనుమరుగైపోతుంది అని. ఈ విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉందంటారా? అదే భయము. కాకపోతే ఓన్లీ ఊరట అండ్ అందరు డాక్టర్స్ తరపు నుంచి వీ వుడ్ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ సుప్రీంకోర్ట్. బికాజ్ హ్యాడ్ సుప్రీంకోర్ట్ ఈరోజు సుమోటో కేసు తీసుకోకపోయింటే ఇప్పుడున్న భయం బాధ డాక్టర్స్లో ఇట్ వుడ్ హ్యావ్ గాన్ టు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు డాక్టర్స్ అందరు సర్జరీస్, ఎలెక్టివ్ సర్జరీస్ ఒక డే అంతా ఆపేసింది చరిత్రలో ఎప్పుడు లేదు. ఎన్ని స్ట్రైక్స్ చేసినా ఇట్ వాజ్ ఓన్లీ ఎలెక్టివ్. సర్జరీస్ ఎప్పుడు ఆపలేదు. అందరు సీనియర్స్ జూనియర్స్ ఎప్పుడు అందరు ఆపలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ జూనియర్ డాక్టర్ స్ట్రైకే చేస్తారు. కానీ చరిత్రలో మొదటిసారి డాక్టర్స్ అందరు ఆల్ ఐఎంఏ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్వాల్వ్డ్. అంత పెద్దగా చేయాల్సి వచ్చింది. అంటే ఫర్ జస్టిస్, టు గెట్ ఎ జస్టిస్ వీ హ్యావ్ టు ప్రొటెస్ట్ సో మచ్. అంత చేయాల్సి వచ్చే కానీ ఈరోజు ఈ స్థితికి రాలేదు. అయితే సార్, ఇప్పుడు డాక్టర్స్ అంతా ఇంత పోరాడుతున్నారు అంటే ఓకే, అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే ఎవరికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి, ఒక డాక్టర్ దగ్గరికి. మరి అటువంటి వాళ్ళని చూసినప్పుడు చెల్లించకుండా, ఇలాంటి విషయంలో ముందుకు రాకుండా ఒక డాక్టర్కు జరిగినప్పుడు మాత్రమే ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు? వీళ్ళలాగా వాళ్ళది ప్రాణం కాదా? వీళ్ళలాగా వాళ్ళ అమ్మాయి కాదా? దానికి మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి. మేము కూడా ప్రొటెస్ట్ చేసినప్పుడు అన్నిటికన్నా ఎంత జరుగుతుంటే అమ్మాయి చనిపోయింది ఒక బాధ అయితే, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే జనాలు కొంతమంది సమ్ ఫెలోస్ వేర్ ఆస్కింగ్ అస్, డాక్టర్ కాబట్టే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ సేయింగ్, ఎనీ రేప్ విక్టిమ్, ఎవరైనా రేప్ జరిగి బాధకు గురైనప్పుడు ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి. ఎనీ హాస్పిటల్కి ఆ రేప్ విక్టిమ్ వెళ్ళినప్పుడు హాస్పిటల్లో దెర్ ఆర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ దట్ అమ్మాయిని ఒక లేడీ డాక్టరే చూడాలి అండ్ ఫిమేల్ నర్సులే ఉంటారు అండ్ నో మేల్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు దట్ ప్రిమైసెస్ బికాస్ షీ ఈజ్ ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ ఎ లాట్. అంత జాగ్రత్తగా డాక్టర్స్ చూసుకుంటారు. అంత జాగ్రత్త చూసుకునే ఫిమేల్ డాక్టర్నే ఈరోజు ఒక దుర్మార్గుడు రేప్ చేసి చంపేస్తే మా కోసం మేము నిల్చోకపోతే హూ విల్ స్టాండ్ ఫర్ అస్? ఈరోజు మేము నిల్చోకపోతే డాక్టర్స్ హూ విల్ స్టాండ్ ఫర్ అస్? యాజ్ ఎ డాక్టర్స్ బాడీ వీ హ్యావ్ టు స్టాండ్. ఈరోజు మేము నిల్చోకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ సేమ్ యాజ్ ఎనీ అదర్ మర్డర్. ఇది ఇంకొకటి, ఈరోజు ఈ అమ్మాయికి జరిగింది మర్డరు రేపు కాబట్టే డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఏదో మిగతా టైం అంతా డాక్టర్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారని కాదు. ఇఫ్ ఇస్ టేక్ స్టాటిస్టిక్స్, అంటే ఇండియా, ఐఎమ్ జస్ట్ సేయింగ్ అబౌట్ ఇండియాలో, ప్రతిరోజు ఇండియా మొత్తంలో దెర్ ఆర్ 2 offenses అట్ అన్ యావరేజ్. అంటే ప్రతిరోజు 2 డాక్టర్లకు ఏదో రకంగా శారీరకంగా ఫిజికల్ అబ్యూస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే నెలకు 30, సంవత్సరానికి 730.
అప్రాక్సిమేట్లీ ప్రతిరోజు 2 క్రైమ్లు డాక్టర్ల మీద జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్బల్ అబ్యూస్ అండ్ ఎమోషనల్ అబ్యూస్, దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ అబ్యూస్. ప్రతిరోజు డాక్టర్ల మీద ఫిజికల్ అబ్యూస్ జరుగుతూనే ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆపుకొని ఈరోజు ఈ స్థితికి వచ్చింది. డాక్టర్స్ వేరు అంత బాగా ట్రీట్ చేస్తే వీ వోంట్ హ్యావ్ ఫైటెడ్. ప్రతిరోజు బికాస్ ద ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల జరుగుతూనే ఉన్నాయి డాక్టర్స్ మీద క్రైమ్. సో ఇట్ హ్యాస్ టు ఎన్ ఎండ్. మా డిమాండ్ కూడా ఫస్ట్ నుంచి వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ ఎ బేసిక్ థింగ్సే. మళ్ళీ మేమే మా గొంతమ్మ కోరికలు ఏం కాదు. వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ వర్క్ ప్లేస్లో ప్రాపర్ సెక్యూరిటీ సో దట్ వీ కెన్ వర్క్ ఇన్ ఏ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ తోటి చేయొచ్చు అనేది ప్రాపర్ బేసిక్ సెక్యూరిటీ అడుగుతున్నాం అంతే, అంతకు మించి ఏం అడగట్లేదు. ఇది అర్థం చేసుకోకపోతే దెన్ ఐ కాంట్ హెల్ప్ ఎనీవన్. సార్ ఇంకొకటి, ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అని అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మగ ఆడ భేదం లేకుండా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు, అసలు తట్టుకోలేని స్థితి. అలాంటిది తోటి ఆడది అయ్యుండి మమతా బెనర్జీ ఎందుకు ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు అనే ఒక వార్త మనం నిన్నటి వరకు విన్నాం. ప్రస్తుతం తనకు సంబంధించిన అల్లుడు కూడా ఈ విషయంలో ఉన్నాడు, అందుకనే తను రియాక్ట్ అవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వార్త ప్రజెంట్ వింటున్నాం. దాని గురించి మీరేం చెప్తారు? మనం కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడితే వి గో నో వేర్. మమతా బెనర్జీ ఇన్వాల్వ్ అయిందా, వాళ్ళ అల్లుడు ఇన్వాల్వ్ అయిందా, వీఆర్ నో వన్ టు క్వశ్చన్ దట్ వన్. దేర్ ఆర్ సుప్రీం కోర్ట్స్, సెంట్రల్, స్టేట్, బోత్ ఆర్ ఫైటింగ్. ఇఫ్ షీ ఈజ్ ఇన్వాల్వ్డ్, డెఫినెట్లీ షీ హ్యాస్ టు బీ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్. అగైన్ అంటే ఇన్వాల్వ్ అయిందా లేదా, దెర్ ఆర్ అదర్ సైడ్ ఆల్సో. పీపుల్ సే దట్ బీయింగ్ ఎ స్టేట్ సీఎం, హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో హోమ్ మినిస్టర్ అయిండు కూడా షీఈస్ కమింగ్ ఆన్ ద రోడ్ అండ్ షీఈస్ ఆల్సో సపోర్టింగ్ ద డాక్టర్స్. ఆ వర్షన్ చెప్తున్నారు, ఈ వర్షన్ చెప్తున్నారు. బట్ అదే అన్నట్టు ద బిగ్గర్ ద క్రైమ్ ఇట్ ఇస్ బెటర్ ఫర్ ద పాలిటిక్సే తప్ప మనకు జరిగేది ఏం లేదు. వాళ్ళ అల్లుడు ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ దిల్ టేక్ అన్ యాక్షన్. ఇప్పుడు ఇంత పెద్ద క్రైమ్ అయినప్పుడు షీఈస్ నాట్ గోయింగ్ టు హైడ్ ఎనీథింగ్. And also again there was on social media reports that stating that Mamata Banerjee ఒక స్టేట్మెంట్ బెంగాలీలో రిలీజ్ చేసినట్టు, అవును చనిపోయింది, చనిపోతే ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ చనిపోయింది అమ్మాయికి నేనేం చేయాలి, 10 లక్షలు ఇచ్చేస్తాం కదా ఇంకేం చేయాలి అనే స్టేట్మెంట్ వాస్ రన్నింగ్. అగైన్ ఐ వెంట్ త్రూ ఏంది ఒక స్టేట్ గవర్నమెంట్ సీఎం వెన్ ద క్రైమ్ ఇస్ సో బిగ్ అంత ఈజీగా షీల్ మేక్ ఎ స్టేట్మెంట్ అని అగైన్ మళ్ళీ రీచెక్ చేశాను. బట్ ఇట్స్ ఎ ఫాల్స్ న్యూస్. జస్ట్ బికాస్ ఐ డోంట్ నో బెంగాలీ, ఆ లాంగ్వేజ్ రానందుకు ఇట్ సౌండ్స్ మనకు ట్రాన్స్లేషన్ అలా అనిపిస్తుంది. వెన్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్స్ ఓవర్ దేర్, హీ సెడ్ నో ఇట్స్ నాట్ లైక్ దట్. షీ సెడ్ దట్ తప్పు జరిగిపోయింది పాపం, వీఆర్ సారీ ఫర్ దట్ వన్. ఆ తప్పుకి ఏం చేసినా తక్కువే అవుతుంది. కంపెన్సేషన్గా ఫ్యామిలీకి ఎంతో కొంత, ఇంత కాకపోతే ఎంత ఇవ్వాలో కూడా ఫైనాన్షియల్గా ఎంత హెల్ప్ చేయాలో చేయాల్సి వస్తుంది. వీఆర్ రెడీ ఫర్ దట్ వన్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ అన్నారు. అంటే మనకు న్యూస్ని ఎలా కావాల్సి అట్టు మార్చుకోవచ్చండి. ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు యూ వాంట్ బ్లేమ్ మమతా బెనర్జీ, వీ కెన్ బ్లేమ్. యూ వాంట్ టు బ్లేమ్ సమ్ అదర్ ఫెలో, వీ కెన్ బ్లేమ్. సో ఇట్స్ ఈజీ టు మేక్ పొలిటికల్. కాకపోతే లెట్ us stick on to the subject that who has accused and next వాట్ ఆర్ వీ గోయింగ్ టు ప్రివెంట్ ఇట్, దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్. ఈరోజు ఇది జరిగింది, ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే ఇంకోటి జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది మన ప్రయత్నం అంతే. సరే, అయితే ప్రిన్సిపల్ విషయానికి వస్తే కూడా కొన్ని రకాల కథనాలు అయితే మనం విన్నాం. అవన్నీ ఎంతవరకు నిజం అంటారు? ఇంతకుముందు ఒక ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ దట్ హాస్పిటల్ హీ హాస్ మేడ్ అన్ అలిగేషన్. వాట్ అలిగేషన్స్ అంటే హీ డీల్స్ విత్ ద డెడ్ బాడీస్. అంటే డెడ్ బాడీ స్కామ్ ఒకటి నేర్చుతున్నారు. అంటే వెదర్ హీస్ సెల్లింగ్ ద డెడ్ బాడీ అంటే ఆర్గాన్ సెల్లింగ్ కాదు, మళ్ళీ డెడ్ బాడీస్ అంటే దే యూజ్ ఇట్ ఫర్ అనాటమీ డిసెక్షన్. కొంతమంది బోన్స్ని సెల్ చేస్తారు. వన్ ఇస్ దట్ వన్. అండ్ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ రాకెట్ ఒకటి. అంటే మన హాస్పిటల్ యూజ్డ్ సిరెంజెస్ అండ్ ఆల్సో గ్లౌస్ ఉంటాయి కదా, ఆ బయోడిస్పోజల్ వేస్ట్ని హీ సెల్లింగ్ టు ఏ బంగ్లాదేశీ నేషనల్ అనేది దెర్స్ ఎ న్యూస్ అలెజ్డ్. అంటే దిస్ రిపోర్ట్ కంప్లైంట్ వాజ్ రేస్డ్ బై దిస్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ ద హాస్పిటల్. The moment he raised this one, he was removed that from hospital and వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఆ క్రైమ్ ఈ క్రైమ్ లింక్ చేయొచ్చా అంటే వీ కెనాట్ లింక్ దిస్ క్రైమ్, బట్ వీ కెన్ షో వాట్ స్టేజ్ ఆఫ్ మైండ్ హీఈస్. అంటే ఆ ప్రిన్సిపాల్ ఎలాంటి వాడు అనేది వీ కెన్ స్టేట్ విత్ దిస్. ఒకవేళ ఇది కానీ దిస్ కుడ్ బి అన్ అలిగేషన్ ఆల్సో, వీ డోంట్ నో, అగైన్ వీఆర్ నో వన్ టు నో. ఈ అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దే సే. అండ్ ఆల్సో దే సే దట్ ప్రిన్సిపల్ కమ్స్ విత్ 4 bouncers టు ద హాస్పిటల్స్. మళ్ళీ అది ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు. అండ్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్స్ ఓవర్ దేర్, దే సెడ్ ఇంకొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు సెక్యూరిటీకి హీ కీప్స్ అంటారు, కానీ ఎంతవరకు నిజమో లేదు తెలియదు. అయితే ఆ హాస్పిటల్లో వీటితో పాటు డ్రగ్స్ మాఫియా, సెక్స్ మాఫియా కూడా జరుగుతోంది. ఆ విషయానికి సంబంధించిన విషయాలు కొన్ని ఈ జూనియర్ డాక్టర్కి తెలుసు, అది ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి ఇలాంటి ఒక ఘోరమైన దానికి పాల్పడ్డారని చెప్పి, అదెంతవరకు నిజం? డ్రగ్స్ మాఫియా అంటే వీఆర్ మిస్కోటింగ్ ఇట్. డ్రగ్స్ అంటే మందులని, అంటే మనం తీసుకునే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ని, దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ డ్రగ్స్. కాబట్టి
ఇట్ వాస్ ఈ మందులది మాఫియా జరుగుతుంది. అంటే మందులు ఒక కాంట్రాక్ట్ ఒకరికి ఇస్తే దాన్ని ఇంకొక కాంట్రాక్ట్ ఎక్కువ కమిషన్ ఎవరికి వస్తుందో వాళ్ళకి అమ్ముకుంటున్నారు కాబట్టి దట్ ఈస్ వన్ డ్రగ్ మాఫియా. సెకండ్ డ్రగ్ మాఫియా అనేది హాస్పిటల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా, I don't know, I mean, for what drugs he would be doing that scam, I'm not sure. ఓకే. Second is sex racket ఒకటి అన్నారు. Even I heard that one, but when I asked my friends over there, repeatedగా అడుగుతుంటే he's a very strict doctor, that is for sure అంటారు, కానీ సెక్స్ రాకెట్ ఎంతవరకు జరిగిందో లేదో తెలీదు. ఫోర్త్ న్యూస్ ఇస్ అమ్మాయి కార్ ఒకటి ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు పగలగొట్టారని చెప్తారు. ఓకే. హర్ కార్ వాస్ కంప్లీట్లీ వ్యాండలైజ్డ్ అన్నారు. దట్ ఈస్ ఆల్సో న్యూస్ దట్ ఈస్ ఆల్సో న్యూస్ విచ్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, we are yet to disclose it. Probably CBI has to submit the report, then we'll get to know. తనకి వివాహం కూడా ఏదో కుదిరిందని చెప్పి, నవంబర్లో వివాహం అని చెప్పి ఇంకా రకరకాల వార్తలు వస్తున్నాయి కదా సార్, వీటిలో అసలు ఏవి ట్రూ ఏవి ఫాల్స్? We are no one to, అంటే let us not go into the personal details of that girl. It's a crime to circulate the photo, to take the name of the victim who has already underwent a lot. So let us not dig into more personal details. All parents, we should feel sorry for their parents, what they have to go through. And if you see, well, father, he has given a beautiful statement when someone has offered him money, కొద్దిగా డబ్బు ఆఫర్ చేశారంట, ఏవో మళ్ళీ ఏం దాచిపెట్టడానికో ఏమో. హీ ఆఫర్డ్ హిమ్ మనీ. హీ సెడ్ దట్ నేను ఒక టైలర్ని, ఇంకా నేను బట్టలు కుడుతూనే నా కూతుర్ని చదివించాను, బట్టలు కుడుతూనే ఉంటాను, అండ్ ఈరోజు నా కూతురు చనిపోయి ఉండొచ్చు కానీ నాకు కొన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు నాకు ఈరోజు అన్నారు. So let us respect that one and give them little peace of mind, and let us support them in a better way. Let us drain our energies in a better way rather than draining our energy in a negative way. సార్ 14th రోజు నైట్ డాక్టర్స్ పైన కూడా దాడి జరిగింది అని చెప్పి విన్నాం సార్, అది ఎంతవరకు నిజమంటారు? No, 14th night it was only for female doctors to protest. అంటే it was a peaceful protest చేద్దామని female doctors అందరు గ్యాదర్ అయ్యారు. ఓకే. Imagine there were 7,000 members of mob, అంటే 7,000 మంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగితే, సుప్రీంకోర్టులో జరిగిన హియరింగ్, హీ వాజ్ సేయింగ్ దట్ ఒక 500 మెంబర్స్ని పిలవాలంటే ఒక 2 వారాల్లో 3 వారాల ముందు నుంచి పిలిస్తే కానీ ఒక 500 మంది రారు. కరెక్టే సార్. ఒక 7,000 మంది ఒక ఈవెంట్కి రావాలి విత్ స్టిక్స్ అండ్ ఇవన్నీ, అంటే ఎంత ప్లాన్డ్గా ఉన్నారు జనాలు. అండ్ మళ్ళీ కోర్ట్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో సీక్రెట్గా ఎన్వలప్డ్ క్లోజ్ చేసి క్లాసిఫైడ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. దే డిడ్ంట్ మెన్షన్ ద నేమ్స్. ఈ 7,000 మంది మాబు హాస్పిటల్ మొత్తం, ఈఎన్టీ డిపార్ట్మెంట్, క్యాజువాలిటీ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ చేయడమే కాకుండా మోస్ట్ స్కేరీ పార్ట్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే, దే వెంట్ టు ద లేడీస్ హాస్టల్, ఒక్కొక్క డాక్టర్ని పేరుతో పిలిచి అమ్మాయికి ఎలాంటి దిక్కులేని స్థితిలో మీరు చనిపోయిందో మిమ్మల్ని కూడా అలానే రేప్ చేసి చంపేస్తామని అంటుంటే, అండ్ పోలీస్ ఆ టైంకి దే సే దట్ పోలీస్ వేర్ హైడింగ్ ఇన్ ద నర్సింగ్ చేంజింగ్ రూమ్. ఆ నర్సెస్ చేంజింగ్ రూమ్లో పోలీసులు దాచుకున్నారంట. ఇంకా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఎవరికి పోయి చెప్పుకుంటారు? పోలీసులు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద డాక్టర్స్, అందుకే గవర్నమెంట్ కూడా దే సెడ్ దట్, సుప్రీంకోర్టు కూడా అదే అన్నది. సో ఇప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరిని పెడుతున్నారు? పోలీస్నా? నో నో నో, డోంట్ కీప్ దోస్ పోలీస్, కీప్ సిఎస్ఎఫ్ఐ సెక్యూరిటీ, ఆర్మీ వాళ్ళని పిలిచి పెట్టారు. ఇమాజిన్ పోలీస్ అంతమంది మాబు ఒక లేడీస్ హాస్టల్కి ఎంటర్ అయ్యి పేరున ఫలానా డాక్టర్ని పేరుతో పిలిచి, ద వన్ హూ ఆర్ లీడింగ్ ద ప్రొటెస్ట్, నిన్ను కూడా అలానే చంపేస్తానంటే మానసికంగా ఎంత ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. అంటే దే ఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ ఏ 15th ఆగస్ట్, 14th నైట్ అంటే నెక్స్ట్ 15th ఆగస్టు స్వాతంత్రం వచ్చిన రోజు ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకు తిరిగితే స్వాతంత్రం వచ్చినట్టు అలా ఉంటుందనే కాన్సెప్ట్ తోటి ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ఫీమేల్ డాక్టర్స్. ఆ రోజు ఇంతమందిని కొట్టి, దీని తర్వాత ఇంకా దరిద్రం ఏంటంటే, ఈ 7,000 మందిలో పట్టుకుంది 30 మందిని ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద 50 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ప్రొటెస్ట్ చేస్తున్నందుకు. పట్టుకునేదేమో ప్రొటెస్ట్, ఈ మాబ్లోనేమో 30 మందిని, డాక్టర్స్ కొట్టి వాళ్ళ మీద కేసు వేసిందేమో 50 మందికి ఎఫ్ఐఆర్. నాట్ ఓన్లీ దట్, వెస్ట్ బెంగాల్, ఎయిమ్స్ ఢిల్లీలో డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నా అక్కడ కూడా ఎఫ్ఐఆర్స్ బుక్ చేశారు. సో లాస్ట్ హియరింగ్లో కూడా సుప్రీంకోర్టు బాడీ అసోసియేషన్స్ నుంచి రిప్రజెంట్ చేసిన డాక్టర్స్ దే రిపీటెడ్లీ ఆస్కింగ్, సార్ ఎఫ్ఐఆర్స్ బుక్ అయినాయి డాక్టర్స్ మీద, ఎఫ్ఐఆర్స్ బుక్ అయినాయి డాక్టర్స్ మీద అంటే, no, don't worry about the FIRs. We are not worried about that one. Let them go back to their duties and FIRs will be cancelled అని అన్నారు. Let us hope that there should not be any FIRs for people who stood for a good cause. నిజంగా మీరు అన్నట్టు స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకోవడం వరకే కానీ, ఆడవారికి స్వాతంత్రం వచ్చింది అర్ధరాత్రి పక్కన పెట్టండి సార్, అసలు ఏ టైంలోనూ ఆడవారు అడుగు బయట పెట్టడానికే భయపడే రోజుల్లోనే ఇంకా ఉన్నాం. ఒక్క ఇన్సిడెంట్ తోటి ఐ కెన్ సే దట్ వీ హావ్ గోన్ బ్యాక్ సమ్ ఇయర్స్ బ్యాక్ అగైన్ మళ్ళీ. నిజంగా సార్,
అంటే అదే మనం చెప్పినట్టు ఆడపిల్లని చదివించొద్దు అనే సమాజానికి మళ్ళీ వెళ్ళిపోతామని భయంగా ఉంది. అంటే కొంతమంది మొగ ఎదవలు ఇంకా దే మైట్ టేక్ దిస్ అన్ ఆపర్చునిటీ అండ్ స్టాప్ ఎ గర్ల్ ఫ్రమ్ స్టడీయింగ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల అమ్మాయిని చదువుని ఆపేస్తారనే భయం ఒకటి. రెండోది, ఇఫ్ యు సీ ఆల్రెడీ దెర్స్ ఎ వెరీ ట్రెండ్ దట్ గుడ్ డాక్టర్స్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. చాలా మంది డాక్టర్స్ ఇండియా ఎంబీబీఎస్ ప్రిపరేషన్ టైంలోనే ఇండియా వదిలేసి యూఎస్ఎంఎల్ఈ రాసి యూకే రాసి అటు వెళ్ళిపోతున్నారు. వేర్ అండ్ వర్జ్ ఆఫ్ కొలాప్స్. ఇలా వదిలేస్తే ఆల్రెడీ డాక్టర్ పేషెంట్ రేషియో ఇండియాలో చాలా దారుణంగా ఉంది. అండ్ వీఆర్ లూజింగ్ సమ్ గ్రేట్ మైండ్స్. అంటే యూఎస్కి వెళ్ళినా యూకేకి వెళ్ళినా ద చీఫ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇండియన్స్. ఇమాజిన్ అంతమంది బ్రిలియంట్ డాక్టర్స్ మన దగ్గర ఉంటే ఇండియన్ మెడికల్ సిస్టమ్, ఆల్రెడీ ఇండియా మెడికల్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంకెంత బెటర్గా ఉంటుంది. సో యాజ్ ఏ డాక్టర్స్ బాడీ అవర్ డిమాండ్ ఈజ్ టు ప్రొవైడ్ బేసిక్ నీడ్స్. అంటే మన స్లోగన్ ఎప్పటి నుంచో స్వాతంత్రం నుంచి ఉంది, స్లోగన్ ఈజ్ రోటీ కపడా మకాన్. ఇప్పుడు కూడా డాక్టర్స్కి ఎంత సిగ్గుగా ఉందంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు సే దట్ డాక్టర్స్కి బేసిక్స్ ప్రొవైడ్ చేయండి. అంటే ఒక చక్కని ప్రదేశం, వాళ్ళు ఎక్కడ ఉంటే సేఫ్టీగా ఉండడానికి సేఫ్టీ రిక్వైర్మెంట్స్, ఒక మంచి ఆహారం, శానిటేషన్, బాత్రూమ్ వెళ్ళడానికి ఒక నీట్గా బాత్రూమ్లు ఇవ్వండి అనే దుస్థితిలో డాక్టర్స్ ఉన్నారంటే యూ అండర్స్టాండ్. అంటే జూనియర్ డాక్టర్సే కాదు, పబ్లిక్ హాస్పిటల్స్లో ఎవరైనా మీరైనా నేనైనా వీ వోంట్ గో టు పబ్లిక్ హాస్పిటల్స్ బికాస్ వీ నో హౌ బ్యాడ్ దే ఆర్. సో దిస్ హ్యాస్ టు ఇంప్రూవ్. పబ్లిక్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడే మెడికల్ స్ట్రీమ్ అనేది ఒక లైన్లోకి వస్తుంది. ఈ విషయంలో న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే సార్. అందరితో పాటు మనం కూడా అలా కొనసాగుతూనే ఉంది కోర్టులో చర్చలు. ఏం జరుగుతుందో చూద్దాము. అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకోవడం తప్ప మనమైతే అంతకుమించి ఏం చేయలేం సార్. డెఫినెట్లీ అండి. వీ హ్యావ్ టు ఫైట్ దిస్ ఫర్ అభయ అండ్ దెర్ షుడ్ నాట్ బి వన్ మోర్ అభయ. డాక్టర్లు ప్రతిరోజు అబ్యూస్కి గురవుతూనే ఉన్నారు. వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ ఎ బేసిక్ థింగ్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎవరి అడ్వకేట్స్కి ఉంది, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ ఉంది కదా. వై కాంట్ డాక్టర్స్ హ్యావ్? వై ఓన్లీ స్టేట్ హ్యాస్ టు టేక్ కేర్? వై కాంట్ డాక్టర్స్ హ్యావ్ అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్? అంటే ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ రూల్స్ ప్రకారం ఏం పాటించాలో ఆ క్రైమ్ ప్రకారం ఇవ్వండి. వై షుడ్ స్టేట్ టేక్ ఇన్ టు ద యాక్షన్? సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే దట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్. ఎయిర్పోర్ట్ రకంగా సెక్యూరిటీ మెజర్స్ ఉండాలని ఈవెన్ సుప్రీంకోర్ట్ వాస్ సేయింగ్. అంటే ఈ హాస్పిటల్కి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని ఏం తెలియదు. ఇఫ్ యూ రిమెంబర్ ముంబై అటాక్ అయినప్పుడు కూడా సెలెక్టెడ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేస్ వాజ్ హాస్పిటల్. అంటే హాస్పిటల్స్ ఆర్ సో వల్నరబుల్, యూ కెన్ గో దేర్ అండ్ కిల్ ఎనీవన్. అంటే మిగతా దాంట్లో కొద్దిగా ఆపేయడం డాక్టర్స్ దేవర్ సో ఈజీలీ అక్కడ చంపేశారు ముంబై ఇన్సిడెంట్లో కూడా. సో హాస్పిటల్స్ హ్యావ్ టు బీ ఇన్ ఎ సెక్యూర్ ప్లేస్. హాస్పిటల్ మొత్తానికి ఒక ప్రొటెక్షన్. ప్రాబబ్లీ ఇది ఇలానే కొనసాగితే ప్రతి డాక్టర్కి ఒక సెక్యూరిటీ పెట్టాల్సిన దుస్థితి వస్తుంది. సో లెట్ us నాట్ హోప్ వి రీచ్ టు దట్ ఎండ్. ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన శిక్ష పడాలి అనే కోరుకుందాం. అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.